నమస్తే. సౌత్ కర్ణాటక ట్రిప్‌ది ఇది ఇంకో వీడియో అన్నమాట. మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చేసాము ఉడిపి డిస్ట్రిక్ట్‌లోని శ్రీ కృష్ణ టెంపుల్ అన్నమాట. శ్రీ కృష్ణ మఠ. మనమైతే లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ప్రతి టెంపుల్ది ఒక స్టోరీ ఉంటుంది కదా. ఈ టెంపుల్ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు మన అందరము ఇప్పుడు నార్మల్గా దేవుడి దర్శనం ఎలా చేస్తాము, మనం ఎంట్రన్స్ నుండి చేస్తాం కదా. కానీ మనం ఇప్పుడైతే దేవుడి దర్శనం బ్యాక్ సైడ్ నుండి చేస్తామన్నమాట. అది కూడా విండో నుండి, ఒక చిన్న కిటికీ నుండి దేవుడిని చూస్తామన్నమాట. చాలా బాగుంది కదా. ముందు కాలంలోని ఇలాగా లో కాస్ట్ వాళ్ళని అలౌ చేసేవారు కాదు కదా టెంపుల్లోకి దర్శనంకి పూజలకి. అలాగే చాలా ఇయర్స్ ముందు ఒక అతను సెయింట్ కనకదాస్ అనమాట. అతను లో కాస్ట్ ఫ్యామిలీ బిలాంగ్ చేస్తారు. అతనికి అయితే దేవుడిని దర్శనం చేసుకోవడానికి లోపలికి అలౌ చేయలేదన్నమాట. అప్పుడు అతను ఏం చేశారు అని అంటే, దేవుడి టెంపుల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ వెళ్ళి, అంటే వాల్ ఉంటుంది కదా, వాల్ నుండి దేవుడిని దండం పెట్టుకున్నారనమాట. అప్పుడు లార్డ్ కృష్ణ ఏం చేశారు అని అంటే, అతనికి దర్శనం ఇవ్వడానికి అయితే తిరిగిపోయారనమాట. ఆ రోజు నుండి దేవుడైతే ఈ కిటికీ నుండి దర్శనం ఇస్తారు అందరికీ. అందుకనే మనమైతే లైన్ కట్టాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ అయితే. ఇప్పుడు మనం నెక్స్ట్ టెంపుల్ విజిట్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ అన్నమాట. ఉచ్చిల ఉడిపి డిస్టిక్లోనే. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అంటే రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేశారనమాట. అంటే ఫస్ట్ ఉండేది కానీ ఇంకా డెవలప్ చేశారనమాట. ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అని అంటే, ఇప్పుడు కులదేవత అంటారు కదా, ఫిషర్ మ్యాన్ వాళ్ళందరూ అంటే సముద్రంలోకి వెళ్లే ముందైతే వాళ్ళ కులదేవత అంటే శ్రీ మహాలక్ష్మిని దండం పెట్టుకొని అయితే వాళ్ళ పని అయితే చేస్తారు. అందుకని ఈ టెంపుల్ ఫేమస్ స్పెషల్లీ ఫర్ ఫిషర్ మ్యాన్ అనమాట. కొల్హాపూర్ ముంబైలోని శ్రీ మహాలక్ష్మి టెంపుల్ తర్వాత ఈ టెంపులే ఫేమస్ ఉచ్చిల ఉడిపి డిస్టిక్లోని. లోపల దేవుడైతే ఇలా ఉంటారు. బయట ఎలిఫెంట్ డెకోర్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అందరము. లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏం అలౌ లేదు కదా. అందుకని క్లియర్గా ఏమీ చూపించలేకపోయాను. కానీ ట్రై చేస్తుంటుంటాను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని మీతో షేర్ చేద్దామని. నా ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయింది. ఎందుకంటే ఎండ్ ఎక్కువగా ఉంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాం కదా. ఇప్పుడైతే అందరము బీచ్కి వచ్చాము. అంటే మా గైడ్ ఉన్నారు కదా, బీచ్లోని ఒక ½ an hour ఇక్కడ స్టే చేసి కొంచెం ఎంజాయ్ చేసేసి తర్వాత మనమైతే ట్రావెల్ కంటిన్యూ చేద్దామన్నారు. అందుకని అందరం అయితే ఇప్పుడు బీచ్కి వచ్చాము. మీ అందరికీ బీచ్లోని ఎంజాయ్ చేయడము, స్నానం చేయడము, అలాగా ఫన్ చేయడం ఇష్టమేనా? నాకు కూడా ఇష్టమే. కానీ ఈరోజు ఏంటో అసలు ఇంట్రెస్ట్ లేదు. అలాగే చాలా ఎండగా ఉంది కదా, టైర్డ్నెస్ ఎక్కువగా ఉంది, రెస్ట్ కావాలనిపిస్తుంది. ఇక్కడైతే మా డాడీ అంకల్ ఇద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఆ సముద్రంలోని. చాలా ఇయర్స్ అయిపోయింది ఇద్దరు అలా ఎంజాయ్ చేసేసి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట, 1 class ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు. ఆ తర్వాత అందరం అయితే రూమ్కి అయితే వచ్చేసాము. నైట్ ఈ రోజు స్టే ఇక్కడే అనమాట, ఈ హోటల్లోనే. హోటల్ పేరు సౌందర్య ప్యాలెస్ అనమాట. ఎదురుగా మా బస్ కనిపిస్తుంది చూసారా, పార్క్ చేసి ఉంది. అందరైతే రూమ్కి అయితే వెళ్ళిపోయారు. మేమైతే పెద్ద గ్రూప్ కదా, అందుకని మా రూమ్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం అందరం ఇక్కడ.
కొంచెం అలాగా ఫ్రెష్ అయిన తర్వాత అందరం అయితే మళ్ళీ కిందకు వచ్చాము. ఎందుకంటే గైడ్ చెప్పారు ఇక్కడ దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది, అందరూ వెళ్ళి దండం పెట్టుకోండి అంటే ఎవరిది వాళ్ళు, ఆ తర్వాత డిన్నర్ చేసేసి ఇంక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి అని చెప్పారు. సో అందుకని అందరం అయితే ఫ్రెష్ అయ్యి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మన రూమ్ సౌందర్య ప్యాలెస్ నుండి ఒక 5-10 మినిట్స్ వాకేబుల్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ దుర్గా పరమేశ్వరి అమరవార టెంపుల్ అనమాట, ఉడిపి డిస్టిక్లోనే. దేవుడైతే లోపల ఇలా ఉంటారనమాట. చాలా మంది ఉన్నారు, టెంపుల్ చాలా రష్గా ఉంది ఈరోజు. ఎదురుగా స్క్రీన్ కనిపిస్తుంది కదండి, సో అదే లైవ్ పూజ జరుగుతుంది అనమాట లోపల దేవుడిది.